హాయ్ గైస్, ఊరు నుంచి బయలుదేరినాం. ఒక 20-25 కిలోమీటర్స్ వచ్చి సైడ్ కాపుకొని ఇక లగేజ్ మొత్తం కరెక్ట్గా పెట్టేసుకున్నాం కార్లోనే. ఇక చార్జర్లు అవన్నీ సెట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుండి 450 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి టెంపుల్. ఇక నాన్ స్టాప్ డ్రైవింగే, అందుకే ఇక్కడనే ఆపుకొని లగేజ్ మొత్తం చదువుకున్నాము. ఇక బయలుదేరాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు నరేష్ వ్లాగ్స్. అందరికీ జై శ్రీరామ్. ఈసారి మనం 12 పుణ్యక్షేత్రాలకు వెళ్ళబోతున్నాం. ప్రతి వీడియో మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మరి ఇంకెన్నో వీడియోస్ కూడా వస్తాయి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఉన్న గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి. అందరికీ జై శ్రీరామ్. టీ తాగేసి ఇక బయలుదేరినాం. 10-10:30 అవుతుంది టైం ఆల్మోస్ట్. హైవే అయితే ఎక్కినాం, ముంబై హైవే. పిల్లగా ఈ పైసలు జీవితంలో రావా? కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ ఇంకా 30-35 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. 3-3:30 అవుతుంది. నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోవడమే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పొద్దున్న లేచి అయితే అందరు స్నానాలు చేసినాం. దర్శనానికి అయితే బయలుదేరాలి. ఇంకన్నా లేవు, టైం కావట్లే. ఇకే అన్నా లేవు. రూమ్లో నుంచి అయితే వచ్చేసినాం. ఇది ఎంట్రింగ్ టెంపుల్కి. ఇంకే లేట్ అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటా, రండి. యాక్చువల్ దర్శనానికి ఇంతకుముందు ఇటు నుంచి వెళ్ళేవారు అనుకుంటా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నారు. రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా. మళ్ళీ ఇదంతా మళ్ళీ కడుతున్నారు కొత్తగా. మహాలక్ష్మి టెంపుల్, కొల్లాపూర్. ఇది టెంపుల్ అవుట్ బయట నుంచి. యాక్చువల్లీ పొద్దున యాక్చువల్ వైబ్ అయితే చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా దర్శనానికి వెళ్ళాలి. బయట చూస్తున్నాం. ఇంకా చెట్టు చూడండి, ఓ చాలా పెద్దగా ఉంది. ఈ గోడే నా అంత ఎత్తు అవుతుంది ఈ టెంపుల్. ఈ గోడలు చూస్తూ ఉంటేనే భయం వేస్తుంది. దర్శనానికి అయితే క్యూలో నించున్నాం. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. మా వారి గర్భగుడి ఇది. వీడియో అయితే తీయనిస్తలేరు, కానీ ఎలాగో తీస్తున్నాను. పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ టెంపుల్ గురించి కొంచెం ఏదైనా తెలుసుకుందాం. కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ అష్టాదశ శక్తిపీఠాల్లో 7వది ఈ మహాలక్ష్మి టెంపుల్. ఈ శక్తిపీఠాలు ఏవి, ఎన్ని అనే విషయాల్లో విభేదాలు ఉన్నాయి. ఇవి 18 అని, మరి 51 అని, 52 అని, లేదా 108 అని వేర్వేరే లెక్కలున్నాయి. 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అని పిలుస్తారు. ఒకసారి భృంగు మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వచ్చాడంట. భృంగు మహర్షి రాకను విష్ణుమూర్తి గమనించలేదంట. దాంతో భృంగు మహర్షి ఆగ్రహించి విష్ణుమూర్తి పక్షస్థలంపై తన్నడంతో శ్రీ మహాలక్ష్మి ఇక్కడికి వచ్చి తపస్సు చేసిందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా పరమశివుడు సతీదేవి దేహాన్ని చేతబట్టి శివుడు ప్రళయతాండవం చేసినప్పుడు ఖండితమైన ఆమె శరీరంలోని నయనాలు ఇక్కడ పడ్డాయని కూడా చెప్తారు. అలా అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసిందని చెప్తారు.
नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते ఇంకెన్నో వీడియోస్ కూడా వస్తాయి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. తప్పకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.